ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కాకినాడ జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ధరిత్రి రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో బానుగుడి సెంటర్లో పెద్ద ఎత్తున మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధరిత్రి రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ మానవ తప్పిదాలతోనే విజయవాడ లాంటి ఉత్పాతాలు వస్తాయని, ఇప్పటికైనా ప్రకృతి హితంగా ప్రజలు నడుచుకోవాలని సూచించారు. గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ధరిత్రి రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తాయన్నారు. ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల నుండి బయటపడాలంటే జల కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలన్నారు. అనంతరం ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ వారు మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి ధరిత్రి రక్షిత సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా 25 నుంచి 30 వేల బొమ్మలను మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి మన వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా కలుషితం కాకుండా మన వేదశాస్త్రం ప్రకారం మన పత్రం పుష్పం ఫలం కానీ గంధం పసుపుతో కానీ చేసి మనం చేయాలన్నది నిత్య పూజలను. కానీ ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మట్టితో చేయాలి, లేకపోతే పసుపు కుంకుమతో చేసి మనం పూజను ఆచరించాలని. కానీ ఈ రోజు వ్యాపార దృక్పథంతో అందరూ చేస్తున్నది ఏంటంటే పాయిజనస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోని రసాయనికతో కూడినటువంటి రంగురంగుల బొమ్మలను కంటికి ఇంపుగా ఉంటున్నాయని అవి పెద్ద ఎత్తున వాడడం జరుగుతుంది. వాటిని మన సాంప్రదాయం ప్రకారం జలాల్లో కలపడం ద్వారా వాటిని కలుషితం చేసి మన లైఫ్ కే కాకుండా ఆక్వా లైఫ్ కి మన భూమికి కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా అందరినీ చెప్పేది ఏంటంటే ఈ రోజు విజయవాడ విపత్తు కానీ కేరళ వాయనాడు విపత్తు కానీ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన మానవ చర్యల ద్వారాగానే జరిగినాయి. అంటే పర్యావరణ రహితమైనటువంటి పనులు చేయడం ద్వారా కూడా మనం ఇవన్నీ కూడా అంటే క్లైమేట్ చేంజ్ సంభవించి ఈ రోజు వరదలకి నీటికి కూడా కారణం జరిగింది. మన స్టేట్ లోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఎంటైర్ స్టేట్ కి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన అందరం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇది ఇలా కంటిన్యూ చేస్తున్నందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.